ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో రేపు పోలింగ్ నిర్వహిస్తారు. కాగా తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్లో 12 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో లోక్సభ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు మే 13న 4వ విడతలో ఎన్నికలు జరుగుతాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్,
త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో రేపు పోలింగ్ నిర్వహిస్తారు. కాగా తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్లో 12 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో లోక్సభ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు మే 13న 4వ విడతలో ఎన్నికలు జరుగుతాయి.